నవాజ్ బాషా గారికి టికెట్ ఇచ్చి ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ మధ్యలో అయ్యో తిప్పాటికే సారికే ఇచ్చింటే బాగుండేది అని చెప్పి ఫీల్ అయినారు, వాళ్ళు ఆలోచన చేసినారని కూడా విన్నాం సార్. నిజమేనా సార్? ఇప్పుడు నేనున్న వరకు 11 నుంచి 2009 నుంచి 19 వరకు పార్టీని నేను నడిపా 10 ఇయర్స్లో. చిన్న మా కార్యకర్తల నుంచి కానీ మా నాయకుల నుంచి కానీ మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడన్నా అంటే గ్రూపుల్లో కానీ ఈవెన్ అపోజిషన్ వాళ్ళతో గొడవలు ఇట్లాంటి విషయాల్లో కానీ కంప్లైంట్సే లేవు అధిష్టానానికి, ఎంపీకి కానీ అధిష్టానానికి కానీ. మాకేదో జరుగుతుంది, మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, మాకు ఏదన్నా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనే అభిప్రాయము లేదు. వీఆర్ టేకింగ్ అంటే టు బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ యూస్ టు టేక్ కేర్ ఎవ్రీబడి. నాకున్న కెపాసిటీ వరకు, నాకున్న పరిధి వరకు. అంటే ఇంకోటి ఏంటంటే అఫిషియల్ వ్యవస్థ కూడా బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయితేమి, మై హానెస్టీ అయితేమి, బై వే ఆఫ్ మై ఇంకా డీలింగ్ విత్ ద థింగ్స్, మాట్లాడే విధానం అయితే రకరకాలుగా నన్ను చాలా విషయాల్లో నన్ను డిసోబే చేసేవాళ్ళు కాదు. అంటే సార్ డాక్టర్ గారు చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నాడు, దీని గురించి మనం వాళ్ళు అడిగాడు అంటే ఏదో ఇట్లా తీసి పారేసేది కాదు. దే విల్ గివ్ వెయిటేజ్ అఫిషియల్స్. కానీ నేను వెదర్ ఐ మీన్ అపోజిషన్, ఐఎమ్ ఆల్వేజ్ ఇన్ అపోజిషన్ ఉన్నా కూడా మనకు ఉండేది కాబట్టి మా కార్యకర్తలకు కొద్ది గొప్ప న్యాయం జరిగేది. దానివల్ల ఈ ప్రజల్లో మా కార్యకర్తల్లో కూడా నా మీద కంప్లైంట్ చేయాలనేటువంటి భావన కూడా బయట ఉండేది కాదు. అంటే మా వాళ్ళలో ఎవరున్నా ఉండొచ్చు, నన్ను వ్యతిరేకించేవాడు కూడా కావచ్చు, నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాడంటే నా సమస్య ఇది అంటే ఆ సమస్యగా తీసుకుని ఆ సమస్య వరకు అతని సమస్యను క్లియర్ చేసేదానికే ట్రై చేసేవాడిని. అతను ఎవరైనా కానీ నాకు తెలిసిన అతడు నన్ను అపోజ్ చేస్తున్నాడు, నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అని తెలిసిన వ్యక్తి కూడా నాతో అప్రోచ్ అయ్యి మా సమస్య ఇది అంటే కన్నా టు బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ ఐ యూస్ టు హెల్ప్ దెమ్. అది నేను వచ్చి లివ్ అండ్ లెట్ లివ్ వాడిని ఏదో అలా వదిలేద్దాం, వాడిని తొక్కుదాం, వాడిని ఏం లేదు, వాడు చేసింటే పాపం వాడు అనుభవిస్తాడు, కానీ నేనేదో వాడి మీద ప్రతీకారం తెచ్చుకున్నాం అనే అభిప్రాయం ఎప్పుడు లేదు నాకు. దట్ ఈస్ నేను సక్సెస్ అవ్వడానికి ఇంత మాత్రమన్నా పాజిటివ్ ఇట్లా ప్రశాంతంగా ఉండడానికి అదే కారణం. సార్, వేరే పొలిటీషియన్స్తో కంపేర్ చేస్తే 100% మీరైతే వెరీ కూల్, శాంత స్వభావాలు. అండ్ క్రిమినల్ రాజకీయాలు కానీ ఎవరికో చెడ్డ చేయాలని అయితే ఆలోచన చేసే వ్యక్తి కాదని నేను అనుకుంటున్నా. కానీ మిమ్మల్ని ఈ పొలిటికల్ కెరీర్లో ఎవరైనా వేరే పొలిటీషియన్ బెదిరించారా సార్? పొలిటికల్గా సార్ ఒకటి ఐఎమ్ మెంటలీ వెరీ వెరీ స్ట్రాంగ్. దానికి అట్లా బెదిరింపులకు ఇంకోటి ఎవరన్నా నన్ను ఏమన్నా చేయాలంటే బెదిరే రకం తెలుసు, అది వాళ్ళు చాలా మందికి తెలుసు. అది అట్లాంటి దానికి నేను బెదిరించారా? ఎవరైనా బెదిరించి ట్రై చేశారా? అట్లాంటి అంత ధైర్యము అంత అవసరము రాదు, అంత ధైర్యము చేయదు. ఎందుకంటే నాకు స్ట్రాంగ్ సోర్స్ సార్, ఎంపీ స్థాయి వ్యక్తి చెప్పిన మాట అనమాట. మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు తిరుపతిలో ఒక సభకి ఇక్కడ నుంచి కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఒక అపోజిట్ పార్టీ ప్రెసిడెంట్ మీకు ఫోన్ చేసి మర్యాదగా వేసిన నామినేషన్ విత్డ్రా చేసుకుని ఎలక్షన్ నుంచి తప్పుకో డాక్టర్, మీకు ప్రొఫెషన్ ఉంది కదా, ఎందుకు నీకు రాజకీయాలు, తప్పుకో అని బెదిరించినట్టుగా సోర్స్ సార్. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మామూలు బెదిరించడం ఏం కాదు, అది అడగడం అంతే. కానీ దాన్ని అట్లా అది మనము షుడ్ నాట్ థింక్ ఇన్ దట్ లైన్ అంతేగాని. బట్ నన్ను అట్లేం లేదు, అదంతా తప్పు సార్. ఊరికే మనం ఏదో మీరు కూడా కొద్దిగా భయపడి అయ్యో నాకెందుకు ఈ రాజకీయాలు క్యాన్వై పక్కని అంటే ఏం లేదు. మళ్ళీ కార్యకర్తలు చెప్పిన సర్పంచ్ రాజశేఖర్ గారు అందరూ కన్విన్స్ చేసి మళ్ళీ నేను ఎమ్మెల్సీగా ఏమైందంటే కన్నా ఇప్పట్లో ఒకసారి ఏమైందంటే కొంత పరిస్థితి ఏర్పడిన తర్వాత మేము 18th అరౌండ్ February 18th అట్లా మనకు కన్ఫర్మ్ చేశారు. 24th ఏం చేసిందంటే గవర్నమెంట్ 1 వీక్ తర్వాత జగన్ సార్ మేము ఎమ్మెల్సీలు కాంటెస్ట్ చేయడం లేదు అన్నారు. కాంటెస్ట్ పార్టీ అభ్యర్థులు పెట్టడం లేదు అఫిషియల్గా అని అనౌన్స్ చేయడంతో కొద్దిగా ఎరిగేటేసా. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 1-2 days. ఓకే.
మరి మీరు అన్న వ్యక్తులు అందరూ నన్ను మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ ఎంపీ గారు మోటివేట్ చేసి లేదు వన్ అండ్ ఆల్ సేమ్ అని చెప్పి మళ్ళీ జగన్ సార్ మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆ విధంగా మళ్ళీ 2 days గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ లైన్లోకి వచ్చాను. ఎందుకంటే పార్టీనే వద్దనింది కదా, మళ్ళీ నేను ఇబ్బంది పడతాను. బట్ ఐఎమ్ ఆల్సో న్యూ అందులో దట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్కి ఐఎమ్ వెరీ మచ్ న్యూ. ఏదో దేవుడు తోడు. మీరైతే భయపడలేదు? భయపడేది అసలు దేనికి భయపడతాం సార్? అసలు అది నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, నేను ఎవరికి మోసం చేయను, నేనేం తప్పు చేయను, నేను అసలు భయపడను. అసలు ఈవెన్ సిస్టంలో కూడా భయపడను సార్ నేను. అంటే ఈవెన్ మై ప్రొఫెషన్లో కానీ, మా యొక్క వ్యాపారంలో కానీ, ఈ ట్యాక్సులు కట్టే దాంట్లోనే జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్సులు కానీ, వేరే డిపార్ట్మెంట్ లేబర్ కానీ, దేంట్లోనూ వెరీ 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 ఫెయిర్గా పర్ఫెక్ట్గా ఉంటాం. అస్సలు ఇంత కూడా భయం లేని వ్యాపారం చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడ్డం కానీ ఏదైనా కానీ స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండాలనే చేస్తాం. అలాంటప్పుడు భయపడుతూ రాజకీయం చేయడం ఎందుకు? అందుకోసమే ఈవెన్ రాజకీయంలో కూడా ఇప్పుడు నేను తప్పు చేసి కరప్షన్ చేసి మోసం చేసినాను అనుకోండి, కొంత సంపాదించుకోవచ్చు. కానీ కొద్దిగా పబ్లిక్ డబ్బు ఇచ్చినోడు కానీ మనం వాడిని చీట్ చేసినాడు కానీ మనం చూసి భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో తిప్పారెడ్డి సార్ చూసే కూల్ కానీ ఫుల్ హార్డ్ అంటారా? అట్లే కాదు, బట్ ఫర్మ్ అంతే. ఫర్మ్ ఇన్ మై థాట్స్. తెలుసు నా గురించి కూడా, ఆ పెద్దలకి ఆ విషయం కూడా తెలుసు. ఐ విల్ బి ఫర్మ్ ఇన్ మెంటలీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని తెలుసు చాలా మందికి. సార్ ఇప్పుడు నిసార్ అహ్మద్ గారు అయితే ఇన్ఛార్జ్గా ఉన్నారు మదనపల్లి నియోజకవర్గానికి. కానీ మీ అనుచరులు, మీ ఫాలోవర్స్ ఆయన లీడర్షిప్ని ఒప్పుకోకుండా మీకు మీ దగ్గర సపరేట్గా మాట్లాడుతున్నారని, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పి ఒక టాక్ సార్. నేను అంటున్నది మీరు అగైనిస్ట్ అని కాదు, మీ ఫాలోవర్స్ ఆయనకు అందరికి కోఆపరేట్ చేయడం లేదు అని టాక్. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, చిన్నబాబు వర్సెస్ షాజహాన్ బాషా గారు కానీ, ఇట్లాంటివి వైఎస్ఆర్సీపీకి లాభపడే అంశాలే అంటారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుందా సార్? సింగిల్గా పోతుందంటారా? రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిస్తే ఇదే రిజల్ట్ వస్తుందంటారా, లేకపోతే ఈసారి తేడా ఉంటుందంటారా సార్?